దేవుడు తాను ఏమై ఉన్నాడో ఇతరులు తెలుసుకోవడానికి ఏమి చేస్తాడు? ఆ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మీ యొక్క కుటుంబాలు దేవుని యందు ఆనందిస్తూ సంతోషంగా అర్థవంతంగా జీవిస్తున్నారని తలుస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు తీర్పు మరియు పునరుద్ధరణను గూర్చి మరియు బబులోను రాజు మెస్సియా వచ్చే వరకు దావీదు వంశమునకు చెందిన చివరి రాజును తొలగించే విషయాలను తెలుసుకుందామా? జీవిత నావా నడుపుము దేవా, నావయధికారివి కావా, నావయధికారివి కావా. జీవిత నావా నడుపుము దేవా, నావయధికారివి కావా, నావయధికారివి కావా. బ్రతుకెల్లా నీ ధ్యాసను కలిగి పతనమనే శత్రువునోడించి, బ్రతుకెల్లా నీ ధ్యాసను కలిగి పతనమనే శత్రువునోడించి, లతను బోలి నీవాధారముగన్, లతను బోలి నీవాధారముగన్, ఋతువులెల్ల ఫలించెదా నే, ఋతువులెల్ల ఫలించెదా. జీవిత నావా నడుపుము దేవా, నావయధికారివి కావా, నావయధికారివి కావా. నీ రాకడకై నీవే చితిని పోరాటములన్నిటినీ. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పవిత్రమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 23 నుండి 21వ అధ్యాయము 32వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము తమ పితరుల వలనే ప్రస్తుత తరమైన ఈ దేవుని ప్రజలు కూడా దేవుని తిరుగుబాటు చేయువారిగా ఉన్నారనే విషయాన్ని చూసాం. ఇక ముందుగా యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 25, 26 వచనాలను గమనిద్దాం. నేను యెహోవానని వారు తెలుసుకొనినట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. తొలిచూలుని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చితిని. ఈ వాక్యము విచిత్రమైంది. దీని అర్థాన్ని గురించి వివరించే వ్యాఖ్యాతలలో కూడా భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. నా అభిప్రాయంలో ఇక్కడ ఉన్న భావము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో పౌలుకు ఉన్నటువంటి భావం లాగానే ఉన్నది అనిపిస్తుంటున్నది. ఆయన ఏమన్నాడంటే, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఈ ప్రజలకు తన వాక్యమును ఇచ్చినప్పుడు వారు దానిని తిరస్కరించారు. అప్పుడు ఆయన వారిని వారి స్వంత మార్గమునకు వదిలేశాడు. మంచిదిగా ఉన్న ఆ ధర్మశాస్త్రమే వారికి చెడ్డదిగా మారింది. ఎందుకంటే అది వారిని ఖండించి తీర్పు తీర్చింది. ఇదే సత్యము నేడు సువార్త కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు సువార్తను విని
దానిని తిరస్కరించడం కంటే కూడా మీరు అది వినకపోయినప్పుడు మీకు మేలే. మీరు దానిని విని తిరస్కరిస్తే గనుక సువార్త మీకు మరణపు వాసనగా మారుతుంది. మీరు దేవుని ఎదుట ఎప్పుడు సువార్తను మేము వినలేదు అని చెప్పలేరు. ఈ భయంకరమైన శిక్షను పరిశీలిస్తే దేవుడు ఈ ప్రజలతో ఏకీభవించలేదని మీరు అనుకుంటారు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో అక్కడక్కడ అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాగ్దాన వాక్యాలు మనకు కనిపిస్తాయి. వారి చరిత్రలో అత్యంత చీకటి కాలములో ప్రవచనం యొక్క వెలుగు అత్యంత ప్రకాశవంతంగా వెలిగింది. ఇక యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 33, 34 వచనాలను గమనిద్దాం. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి. ప్రియులారా, దేవుడు వారికి తాను వారిని మళ్ళీ ఆ దేశంలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లుగా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు విషయమై దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆయన సరి అయిన వాడు కాదని అన్న వారి చేతనే ఆయన సరి అయిన వాడని ఒకనాడు ప్రకటించబడతాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 45 నుండి 47వ వచనం వరకు గమనిద్దాం. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. ప్రియులారా, ఇక్కడ దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి అనే మాటను గమనిస్తాం. కొంతమంది వ్యాఖ్యాతలు ఇది యూదాకు సంబంధించినదని భావిస్తున్నారు. మరికొందరు నెగేబ్ అనగా దక్షిణ అరణ్యాన్ని సూచిస్తుందని అనుకుంటారు. కనీసం అది దక్షిణ దిశలో ఉంది. మీరు నెగేబును చూస్తే అక్కడి అరణ్యానికి ఏమి జరిగిందో అని ఆశ్చర్యపోతారు. ప్రియ స్నేహితులారా, దేవుడు దానిని కూడా తీర్పు తీర్చాడు. ఆయన దానిని తీసివేస్తానని చెప్పాడు. ఆ ప్రదేశం ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంగా ఉండేది. కానీ ఈరోజు దానిని చూస్తే మీరు ఆ నిర్ణయానికి రాలేరు. అది పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం కాదు కదా. కనీసం అక్కడ తగినంత నీరు కూడా లేదు. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. దేవుడు ఈ ప్రజలతో లేదా ఆ భూభాగంతో ఆయన తన పనిని ఇంకా పూర్తిగా ముగించలేదని గమనించాలి. యెహెజ్కేలు గ్రంథాన్ని అధ్యయనం చేయడము చాలా ముఖ్యం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము చాలా తరచుగా విస్మరించబడుతున్నప్పటికీ దాని సందేశము మన ఈ కాలానికి చాలా సందర్భోచితంగా ఉంది. యెహెజ్కేలు మాటలు ఎన్నో సంవత్సరాల క్రితము చెప్పబడినవి అయినప్పటికీ అది దేవుని వాక్యమే. అతడు ముక్త కంఠముతో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అని పునరుద్ఘాటన చేస్తున్నాడు. ఇది దేవుని వాక్యం కాబట్టి ఈరోజు మనకు మన పరిస్థితులకు కూడా అన్వయిస్తుంది. కొంతమంది ఉదారవాదులు ప్రకటన గ్రంథం వలనే యెహెజ్కేలు గ్రంథాన్ని అర్థం చేసుకోలేము, అందులో మనకు సందేశం లేదు అని వాదిస్తారు. యెహెజ్కేలు దర్శనాలు అత్యంత గంభీరమైనవి మరియు నేను వాటి అర్థాన్ని పూర్తిగా వివరించగలనని భావించడం లేదు. కానీ నేను కేవలం ఆశ్చర్యముతో, భక్తితో, భయముతో వాటిని పరిశీలిస్తున్నాను. అయితే ఈ భాగంలో మనము నిజమైన సారాంశానికి వస్తున్నాం. యెహెజ్కేలును అర్థం చేసుకోవడం కష్టం కాదు. అతని సందేశం మనకు చాలా ఆచరణాత్మకమైనది అని నిజాయితీగా చెప్పగలను. ఇప్పుడు మనము 21వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 21వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది బబులోను రాజు దావీదు వంశములోని చివరి రాజును మెస్సియా వచ్చే వరకు తొలగించబోతున్నాడని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.
ఎహెచ్కేలు ఈ అధ్యాయంలో దీనినే 3 సార్లు పునరావృతం చేస్తాడు. మీరు ఇక్కడ ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉంది. యెహోవా ఇది చెప్పాడని అంగీకరించడం, లేదా ఎహెచ్కేలు అన్ని అబద్ధాలు చెప్తున్నాడని నమ్మడం. నేనైతే వ్యక్తిగతంగా యెహోవా అతనితో ఇలా మాట్లాడాడని నమ్ముతున్నాను. అలాగే ఎహెచ్కేలు తన స్వంత అభిప్రాయాన్ని కూడా చెప్పడం లేదని నమ్ముతున్నాను. అతని భావోద్వేగాలు అతని ప్రవచనంలో చాలా తక్కువగా మిళితమయ్యాయి. ఇర్మియా తన భావోద్వేగాలతో నిండిపోయాడు, కానీ ఎహెచ్కేలు అలా కాదు. అతని సేవ ప్రారంభంలో దేవుడు అతనికి తిరుగుబాటు మరియు కఠినమైన హృదయాలు కలిగిన ప్రజలకు ప్రవచించమని చెప్పాడు. దేవుడు అతని ముఖమును వారి ముఖముల కంటే కఠినంగా చేస్తానని కూడా చెప్పాడు. బహుశా ఆ కఠినత్వం కొంత అతని హృదయానికి కూడా చేరింది. అందుకే అతడు ఈ ప్రజలకు నిర్భయంగా సత్యాన్ని చెప్పగలిగాడు. ఇదే అతన్ని మనము ప్రేమించడానికి గల కారణం. ఎందుకంటే ఇందులో అతని భావాలు మిళితమై ఉంటే అతడు ఇచ్చిన కఠినమైన సందేశము అతన్ని చిన్నాభిన్నం చేసేది. ఇక ఎహెచ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండా అందరినీ నిర్మూలం చేయుటకై నా ఖడ్గము ఒరదూసియున్నాను. తీర్పు సమీపించింది మరియు ఇప్పుడు అది అనివార్యమైనదిగా కనిపిస్తుంది. ఇంతవరకు దేవుని కనికరము విస్తరించబడింది, కానీ ఇప్పుడు తీర్పు వస్తుంది. దానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని అనే మాటను గమనిస్తాం. ఇది ఆయన తన పట్టణమైన యెరూషలేమును గూర్చి ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి. అదేవిధంగా ఇక్కడ నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవ్వరు లేకుండా అందరినీ నిర్మూలం చేయుటకై అనే మాటను కూడా గమనిస్తాం. ఇది వింతగా అనిపిస్తుంది కదా. నీతిమంతులు ఎవరు? తాము నీతిమంతులమని చెప్పుకునేవారా? వీరు ఎవరంటే మన కాలంలో పేరుకే సంఘ సభ్యులే కానీ నిజంగా రక్షింపబడనటువంటి వారు, అనగా ఆచారాలలో మునిగిపోయిన మత సంబంధికులు. చాలామంది ప్రజలు పాపము అనే గాయంపై మతము అనే ప్లాస్టర్ లేదా పట్టి అంటించుకుంటున్నారు. వారు ఆ పాత ప్లాస్టర్ని తీసివేసి అది వారిని నాశనం చేయడానికి ముందే వారు తమను తాము తమ గాయాలను కడుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది క్యాన్సర్ గాయం, మరియు క్యాన్సర్ మీద ప్లాస్టర్ అంటించడం ద్వారా దానిని మాన్పలేరు. అదేవిధంగా మతాచారాలు పాపాన్ని నివారించలేవు. దేవుడు ఈ వచనంలోనే చెప్పాడు, నిర్మూలం చేయుటకై నా ఖడ్గము ఒరదూసియున్నాను. ఇక ఎహెచ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. నీతి పరులేమి దుష్టులేమి ఎవ్వరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలం చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. ఆయన తన ఖడ్గంను దాని ఒర నుండి బయటికి తీస్తున్నాడు. దక్షిణం నుండి ఉత్తరం వరకు తన ఖడ్గాన్ని దూస్తున్నాడు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా ఒరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. అది మరలా ఒరలోనికి రాదు, అనగా తీర్పు సమయం వచ్చింది. ఇక ఎహెచ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాలు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఎహెచ్కేలుతో ఒక పని చేయమని అడుగుతున్నాడు. ఇందులో ఎహెచ్కేలు యొక్క భావోద్వేగాలు ఉన్నాయో లేదో నేను నిర్ణయించలేను. అతడు సహజంగా ఇలా చేయలేదు.
దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు కాబట్టి అతడు ఒక పాత్రను పోషిస్తున్నాడని చెప్పగలను. అయితే ఇలా చేయడం ద్వారా అతడు దేవుని హృదయాన్ని వెల్లడిస్తున్నాడు. ప్రజలు యెహెజ్కేలు తమకు ఉపమానాలు చెప్పడం గురించి ఫిర్యాదు చేశారు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 49వ వచనంలో వారన్న మాటలను మనం గమనిస్తాం. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేను అంటిని. అంటే వారు మాకు అతని సందేశం అర్థం కావడం లేదు అని అన్నారు. వారు దానిని అర్థం చేసుకోవాలని కోలేదు. పరిస్థితులు వారి విషయంలో తప్పుగా ఉన్నాయని వారికి చెప్పడం వారికి బొత్తిగా ఇష్టం లేదు. ప్రియులారా, కొన్నిసార్లు మనము కూడా ప్రభువైన యేసు చెప్పిన ఉపమానాలు గూఢమైనవని మరియు అర్థం చేసుకోవడం కష్టమైనవని అనుకుంటుంటాం. మీరు నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రము అవి అంత కష్టమైనవి కానే కావు. ఆయన కాలంలోని మత పెద్దలు ఆయన ఏమి చెబుతున్నారో అర్థం చేసుకున్నారు. అందుకే వారు ఆయన్ని ద్వేషించారు. ఆయన వారిపై తీర్పు ప్రకటిస్తున్నాడని వారు గ్రహించారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇక్కడ ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ మీరు సందేశాన్ని అర్థం చేసుకోకపోయినట్లయితే యెహెజ్కేలు దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 9, 10 వచనాలను మనము గమనిద్దాం. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టియున్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తలతలలాడునట్లు అది మెరుగు పెట్టియున్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా? ప్రియులారా, దేవుడు ఇప్పుడు ఆ నగరానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఇది యెరూషలేము కొరకై విలపించినటువంటి దేవుని నోట నుండి వెలువడిన భయంకరమైన మాట. ప్రభువైన యేసు కూడా యెరూషలేము కొరకై కన్నీరు పెట్టాడు. ఎందుకంటే ఆయన ఆ పట్టణాన్ని ప్రేమించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37, 38 వచనాలను ఒకసారి గమనిద్దాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఆ తీర్పు ఎంతటి భయంకరమైనదో తెలుసుకోవాలంటే యెహెజ్కేలు కాలంలో నెబుకద్నెజరు చేయబోయే పనిలాగానే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమన్ సైన్యాధిపతి అయిన టైటస్ ఈ యెరూషలేము నగరాన్ని సమూలంగా నాశనం చేసిన సంఘటనను గుర్చిన చరిత్రను చదవమని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు తాను ఏమి చేయబోతున్నాడో స్పష్టంగా చెప్తున్నాడు. మరియు ఈ సందేశము ఏ విధంగానూ కొత్తది కాదు. యెషయా గ్రంథంలో మనం చదివాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. అదేవిధంగా యెషయా గ్రంథంలోనే మరలా 24వ అధ్యాయము 17వ వచనంలో అటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. భూనివాసి, నీ మీదకి భయం వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ప్రియులారా, రాబోయే తీర్పును గురించి యెహెజ్కేలు విచారముతో నిట్టూర్పు విడుస్తున్నాడు. ప్రభు అయిన యేసు భవిష్యత్తులో రాబోయే ఆ రోజు గురించి లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. దేవుడు తన తీర్పు ఖడ్గమును దూసినందున యెహెజ్కేలు విచారించి దుఃఖించడం కాకుండా మరి ఏమి చేయగలడు? నా ప్రియ స్నేహితులారా, మన కాలంలో కూడా తీర్పు ముందుకు వస్తుంది. ఇది యెహెజ్కేలు కాలంలో ప్రజా ఆదరణ పొందనట్లే ఈ కాలంలో కూడా ప్రజలు ఈ సందేశాన్ని వినిపించుకోవాలనుకోరు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రియులారా, మనము కానీ
ఇంకా ఎవ్వరు కూడా దీనిని మర్చిపోకుండా ఉండాలని యెహెజ్కేలు జాగ్రత్త తీసుకుంటున్నాడని ఈ మాటల ద్వారా అర్థం చేసుకోగలం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ 2ను ఒక దేశంలో నుండి వచ్చునట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను గీయుము. అంటే ఇక్కడ ఈ మాటలను మరొక మాటలో చెప్పాలంటే, నెబుకద్నెజరు యెరూషలేముకు ఏ మార్గంలో రావాలో నిర్ణయించుకోవాలని అనుకున్నాడు. అయితే అతడు ప్రభువును ఆశ్రయిస్తాడని మీరు అనుకుంటున్నారా? అలా కానే కాదు. అతడు అన్యుడు. అతడు శకునములను మరియు మాంత్రిక క్రియలను ఉపయోగిస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిల్చుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల యొద్ద విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. ఈ పద్ధతులు ఆ కాలంలో ఉపయోగించబడ్డాయి మరియు నేటికి కూడా ఈ కాలంలోని ప్రజలు ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ వచనంలో అతడు బాణములను ఇటు అటు ఆడించుచు అనే మాటను చూస్తాం. ఇది పాచికలు దొర్లించడం. వీటిని చూస్తూ శకునాలను చూసే పద్ధతి లాంటిది. అతడు బాణాలను కింద పడవేసి అవి ఏ దిశలో పడుతాయో చూసి యెరూషలేముకు ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించాడు. నెబుకద్నెజరు పూర్తిగా అన్యుడు, మూఢ విశ్వాసాలు గల రాజు. కానీ దేవుడు అతని చర్యలను తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ఇందులోని దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి అనే మాట ఇది సిద్కియా రాజును గురించి మాట్లాడుతున్నాడని మనము గ్రహించాలి. అదేవిధంగా ఇక్కడ దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది అనే మాటలోని భావం ఏమిటంటే, తీర్పు సమయం వచ్చింది. ఇదే అంత్యకాలం. ప్రియులారా, లేఖనము ఈ యుగ సమాప్తి గురించి చాలా చెబుతుంది. యెహెజ్కేలు పలికిన ఈ వచన భాగానికి సరైన అనువాదంగా ఇది అంత్యకాలపు దోష సమయము అని అనవచ్చు. అదేవిధంగా పౌలు కూడా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో ఈ విషయం గురించి విస్తారంగా మాట్లాడాడు. ఇక్కడ సిద్కియా అనే ఈ మనిషి రాబోయే ఆ దుష్ట ప్రభువు, అబద్ధమైన మెస్సియా, అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని ఘనునిగాను, ఘనుని నీచునిగాను చేయుము. సిద్కియా అధమునిగా అణిచివేయబడతాడు మరియు షిలోహు అనగా మెస్సియా వచ్చే వరకు దావీదు సింహాసనంపై మరొక రాజు అంటూ ఉండడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిద్దాం. నేను దానిని పడద్రోయుదును, 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 దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. స్వాస్థ్యకర్త వచ్చు వరకు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను అనే ఈ మాటల్లో దేవుడు ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తును సూచిస్తున్నాడు. సిద్కియా నుండి ప్రభువైన యేసు వరకు దావీదు వంశంలో ఎవ్వరూ ఆ సింహాసనంపై కూర్చోలేదు, ఎవరు కూడా దానిపై కూర్చోలేరని చెప్తున్నాడు. అర్హుడైన ప్రభువైన యేసు మాత్రమే దానిని అధిరోహించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని తన శత్రువులు తన పాదపీఠంగా మారే వరకు వేచి ఉన్నాడు. ఈ అద్భుతమైన ప్రవచనం ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో ప్రారంభమైంది. యాకోబు 12 గోత్రాలైన తన 12 కుమారులను గూర్చి ప్రవచించిన సందర్భంలో ఇలా అంటాడు, షిలోహు వచ్చు వరకు యూదా నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. ప్రియులారా, ఇక్కడ అధికార దండం అంటే రాజు,
అతడు వచ్చు వరకు అనే హీబ్రూ పదము షిలోహుకు సన్నిహితంగా ఉంటుంది. ఇది ప్రభువైన యేసును సూచిస్తుంది. ఈ విధంగా లేఖనములో ఆయన పరిచయం చేయబడ్డాడు. అందుకే బాప్టిస్మమిచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇంతకీ అతడు ఎందుకు అలా ప్రకటించాడు? ఎందుకంటే ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాలను నెరవేర్చి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు రూపంలో సమీపించి ఉన్నది. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మేడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ప్రియులారా, యెహెజ్కేలు ఇక్కడ అమ్మోనీయుల తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనము మళ్ళీ దోష సమాప్తి కాలమున అనే పదాన్ని చూస్తున్నాం. ఇది ఈ యుగ సమాప్తిని సూచిస్తుంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఇలా వ్రాశాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. ప్రభువైన యేసు క్రీస్తు అంత్య దినాల్లో ఈ శత్రువును అణచివేస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 31, 32 వచనాలను గమనిద్దాం. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రత అగ్నిని నీ మీద రగులబెట్టెదను, నాశనం చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను, అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును, నీవు ఎన్నటికిని జ్ఞాపకమునకు రాకయుందువు, యెహోవానకు నేనే మాట ఇచ్చియున్నాను. ప్రియులారా, యెహెజ్కేలు తరము బబులోనుకు చెరగా వెళ్ళబోతున్నారు. ఇది వారి దృష్టిలో ముగింపు. వారి సంతానమే తర్వాత ఇశ్రాయేలు దేశానికి తిరిగి వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలోని వాక్య సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోగలరు. అటు కృపా దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. క్రీస్తు శకం 70లో యెరూషలేము నగరాన్ని సమూలంగా నాశనం చేసిన రోమన్ సైన్యాధిపతి ఎవరు? క్రీస్తు శకం 70లో యెరూషలేము నగరాన్ని సమూలంగా నాశనం చేసిన రోమన్ సైన్యాధిపతి ఎవరు? 1 టెర్టుల్లియన్, 2 టైటస్, 3 తిమోతియస్. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈ సందేశం ద్వారా క్రీస్తు యేసునందున్న విశ్వాసులుగా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా హెచ్చరించబడి ప్రోత్సహించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఇందులో సత్యాలు ప్రస్తుత కాలానికి ఎంతో చక్కగా వర్తించేవిగా ఉన్నాయి. ఈ సత్యాల ద్వారా మనం విశ్వాసంలో స్థిరపడుతూ ఇతరులను బలపరుస్తూ ఉందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ ప్రార్థన అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.